మన వీడియోస్‌లో చాలా రోజుల నుంచి వాయిస్ సరిగా రావడం లేదనేసి చాలా కామెంట్స్ అయితే చేస్తున్నా కదా! సో, దానికోసమే ఇక్కడ చూస్తున్నా కదా! హాలిల్ అండ్ లార్క్ 1 అనేసి. సో, ఇదైతే ఇప్పుడు అన్బాక్స్ చేస్తాను. అలాగే దీన్ని టెస్ట్ చేసి కూడా చూయిస్తాననమాట. ఇప్పుడైతే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్‌గా నేను టెర్రస్ మీద అయితే ఉన్నాను. సో, ఇక్కడ ఫుల్లు నాయిస్ అయితే ఉంటది. సో, ఇప్పుడు నేను మొబైల్ కెమెరాలో అయితే రికార్డ్ చేస్తున్నా. సో, ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి అలాగే దీనిలో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది 3 లెవెల్స్ ఉంటుంది. సో, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో చూపిస్తానమాట. సో, ఒకసారి మీకు కూడా యూజ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. సో, మనం బాక్స్ని ఓపెన్ చేసామంటే ఇక్కడ మనకు మాన్యువల్ ఏదో ఇచ్చారు, యూజర్ మాన్యువల్. అలాగే దానికి సంబంధించి ఒక పౌచ్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక పౌచ్ అయితే ఇచ్చారు. సో, మనం ఎక్కడైనా బయట వెళ్ళేటప్పుడు ఈ బాక్స్ అంతా లేకుండా సింపుల్గా ఆ పౌచ్లో పెట్టుకొని అయితే వెళ్ళొచ్చు అనమాట. సో, నేను ఇందులో బేస్ మోడల్ అయితే తీసుకున్నాను అనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే వేరే ఉంటుంది కదా! ఇది నేను బేస్ మోడల్ కాబట్టి నా దగ్గర ఆల్రెడీ వేరేది ఉన్నది. కాబట్టి ఇది టెంపరరీగా తీసుకోవడం కోసం ఇక్కడ నేను బేస్ మోడల్ అయితే తీసుకున్నాను. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో, మనం ఛార్జింగ్ ఇందులో ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. అంటే ఛార్జింగ్ పెట్టుకున్నామంటే ఆల్మోస్ట్ 24 అవర్స్ వరకు అయితే మనం దీనిలో నుంచి వాయిస్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సో, వీటికి ఛార్జింగ్ అయిపోయిందంటే ఇమీడియట్లీ మళ్ళీ మనం ఇక్కడ దీనికి సంబంధించి కేబుల్ అయితే ఉంటుంది అనమాట. సి టైప్ కేబుల్. దాన్ని కనెక్ట్ చేసి ఛార్జింగ్ చేసుకుంటాము. 1 అవర్లో మనకు ఇవి 2 ఛార్జ్ అయితే అయిపోతాయి అనమాట. సో, ఇప్పుడు చాలామంది పాడ్కాస్ట్ చేస్తుంటారు కదా! అంటే ఇద్దరు మనుషులు మాట్లాడతారు కదా! సో, వాళ్ళకు కూడా మనం దీన్ని అయితే స్టీరియో అంటారు కదా! సో, ఇవైతే మనకు బాగా యూజ్ అవుతాయి. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తున్నాం కదా! సి టైప్ అనేసి ఐఓఎస్ ఉంటుంది. దానికి మనం వేరే పోర్ట్ ఉంటుంది కదా! సో, అది కొనుక్కోవాలంటే మళ్ళీ వేరే మోడల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది మనకు జస్ట్ సి టైప్ మాత్రమే తీసుకున్నాడు అనమాట. అలాగే దీనికి ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి నార్మల్ మనం బయట ఎక్కడైనా బైక్లో వెళ్ళేటప్పుడు ఏదైనా వీడియో తీయాలంటే అప్పుడు సో, ఇక్కడ చూస్తున్నా కదా! ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఫైనల్గా మనం దీన్ని వేసుకున్నామంటే సో, బైక్లో వెళ్ళేటప్పుడు కూడా మనకు చాలా బాగా అంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బయట వెళ్తూ అంటారు. సో, అక్కడ చాలా గాలి ఉన్నదనుకోండి. సో, ఇది కొద్దిగా కంట్రోల్ చేస్తుందన్నమాట. సో, ఈ విధంగా 2 అయితే ఇచ్చుంటారు ఇవి కూడా మనకు. సో, ఫైనల్గా మనకు ఈ బాక్స్లో అయితే ఈ ఐటమ్స్ మాత్రమే వచ్చినాయి. కేబుల్ కూడా ఉన్నది. సో, నేను ఆల్రెడీ కేబుల్ అయితే పక్కన పెట్టేశాను. నార్మల్ సీ టైపే కదా! మన మొబైల్కి ఉంటుంది కదా! సేమ్ దాన్నే కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడ చూసినా కదా! బాక్స్లో అయితే మనకు ఈ ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట. సో, ఇప్పుడు వీటిని కనెక్ట్ చేసి లెవెల్ 3 నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది కదా! సో, అవంతా కూడా స్టెప్ బై స్టెప్ చూద్దామన్నమాట డిఫరెన్స్. సో, ఇక్కడైతే ఫుల్ గాలి అయితే వస్తున్నది. ఇక్కడ చూసుకోవచ్చు చాలా చల్లగా గాలి అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇది కనెక్ట్ చేసి దానిలో వాయిస్ ఓవర్ ఇచ్చానంటే ఏ విధంగా ఉంటుందో ఆ డిఫరెన్స్ కూడా చూద్దాం ఒకసారి. నేను ఈ మైక్ అయితే కనెక్ట్ చేశాను. డైరెక్ట్ నేను లెవెల్ 3 ఉంటుంది కదా, అదే అయితే ఆన్ చేశాను అనమాట, నాయిస్ క్యాన్సిలేషన్ అనేది. సో, మీరు దీనికి సపరేట్గా ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇప్పుడు మీరు ఆ వాయిస్ అనేది డిఫరెన్స్ చూడొచ్చు అనమాట, ఏ విధంగా వస్తుంది ఏంటి అనేసి. నార్మల్గా నేను స్టార్టింగ్ వితౌట్ మైక్తో మాట్లాడాను కదా, సో ఇప్పుడైతే మీరు మైక్ కూడా చూసుకోవచ్చు అనమాట, అంటే డిఫరెన్స్ ఎలా ఉన్నది ఏంటి అనేసి. సో, ఒకసారి మీరు కూడా మీకు యూజ్ అవుతుంది అనిపించేలా ఉంటే మీకు దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ ప్రోడక్ట్ లింకు. సో, మీరు డైరెక్ట్గా పర్చేజ్ అయితే చేయొచ్చు. సో, దీని ఫైనల్గా ఎక్స్పీరియన్స్ అయితే నాకు నార్మల్గా నేను ఒకే రూమ్లో కూర్చొని వాయిస్ అంటే టెక్ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, సో దానికి నాకు ఎక్కువ వస్తూ ఉంటుంది. సో, దీన్ని యూజ్ చేశాక నాకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉన్నదన్నమాట. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కంప్లీట్గా మనకు బయట నుంచి ఎటువంటి సౌండ్ ఉండదు. సో, ఇందులో లెవెల్స్ కూడా ఉంటాయి కదా, సో చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. అంటే ఫ్రెండ్లీ బడ్జెట్, మనం పెద్ద పెద్ద కాస్ట్లీ కొనాలంటే దానిలో మంచిగానే ఉంటుంది అనమాట. కాకపోతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకున్న వాళ్ళు, అలాగే అంత బడ్జెట్ ఎందుకులే అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ అన్నమాట. సో, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. వాయిస్ డిఫరెన్స్ అనేది మీకు ఓకే అనిపించింది అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా, డైరెక్ట్ మీరు అక్కడ నుంచి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో, ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.